కేవలం ఎంతసేపు ఉన్నా కూడా ఏదో 4 వీడియోలు తీసుకుని పులి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి ఊరికనే వేళ్ళకి వీడియోలకి ఏదో ఏమంటారు వ్యూస్ పెంచుకోవడానికో లేకపోతే ఇటు ఒక లైవ్లో ఒక కరెంట్ ఇష్యూ మీద ఎంతసేపు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సీరియస్గా కమిటెడ్గా మనుషుల మీద వన్స్ ఒకసారి అటాక్ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి శ్రద్ధ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ లేక వన్యప్రాణులకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించినటువంటి మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వేళ రాజానగరం నియోజకవర్గం ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అక్కడ ఉన్నారు. మరి అటువంటిది కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా కనీసం శ్రద్ధ పెట్టలేదా? ఓ మంత్రిగా ఇంత ప్యానిక్కి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇంత ఒక భయాందోళనకి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన కనీసం కమిట్మెంట్ లేదా? ఆయన కనీసం చిత్తశుద్ధి లేదా? ఏదైనా జరగరాంది జరిగితే ఏ చిన్నపిల్లలను ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? 5-6 రోజుల నుంచి మీరు పట్టుకోలేకపోతున్నారంటే అదేమైనా చీమ లేకపోతే దోమ అండి నాకు తెలియగలుగుతాను. స్పష్టంగా మన వీడియోలో చూస్తే అంత గంభీరంగా అంత పెద్ద ఇదిలో అవతారం కనిపిస్తూ ఉంది. పులి దాదాపు 250 కేజీలు పైన ఉంది అని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. మరి అంత పెద్ద శరీరాన్ని అదేదో దోమ కిందో లేకపోతే ఈగ కిందో కనిపించట్లేదు, దొరకట్లేదు, ఎక్కడో దాక్కుంది అంటే ఇది కేవలం ఒక రకంగా మనం ఆలోచిస్తే మానవ మృగాలు పరిపాలన చేసేటప్పుడు బహుశా అడవిలో ఉండేటటువంటి మృగాలు కూడా ఈ రకంగా గ్రామాల్లోకి ప్రజల మీదకి వచ్చి దాడులు చేస్తే బహుశా దానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ అటువంటి వ్యక్తే అయి ఉండాలి. లేకపోతే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎందుకు చర్యలు ఉండవు? ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఏమాత్రం కాస్త నిర్లక్ష్యం చేసినా కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అదే రకంగా ట్రాంక్యులైజింగ్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కానీ బోన్లు కానీ ఏవేవైతే ఏర్పాటు చేయాల్సి ఉందో ఇవన్నీ ఊరికినే పత్రికా ప్రకటనలకు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడా వాటిని ఉపయోగిస్తున్నట్టుగా కానీ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ కనిపించట్లేదు. లేకపోతే నిజంగానే వాటిని అమల్లోకి తీసుకొచ్చి ఉంటే ఎంత టైం ఎందుకు పడుతుంది? ఇది మీ బాధ్యతగా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. ఇంకొక అనుమానం కూడా మాకుంది. ఈ రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయి. సాధారణంగా ఇక్కడ అధికార పక్షం వాడుకుంటుంది. సాధారణంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయని మాట్లాడేటువంటి ఈ ప్రభుత్వం, కానీ అధికార పక్షమే రాజకీయాల కోసం ప్రజల దృష్టిని ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి మళ్ళీ దీని మీద కూడా కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా అధికారులుగా ప్రజల యొక్క ప్రాణరక్షణ లేదా ప్రజల యొక్క ఆస్తుల రక్షణ, ప్రత్యేకంగా ఈ పులులు మాంసాన్ని తినాలనేటువంటి ఆలోచనతో జంతువుల్ని సంహరిస్తున్న విధానం కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎక్కడో కొంచెం అలసత్వం కనపడతా ఉంది. అటవీ శాఖ అధికారులు ఉందా, లేకపోతే దాన్ని నియంత్రించడానికి సరే దొరుకుతుందిలే వెళ్ళిపోద్దులే అనేటువంటి ఏమైనా భావన ఉందా? ఇవన్నీ పక్కన పెట్టి తక్షణమే దీని మీద వార్ ఫుడ్ బేసెస్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి టీమ్స్ కనుక సరిపోకపోతే మళ్ళీ టీమ్స్ తెప్పించాలా? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేజెస్ పెట్టే దానికి నెంబర్ ఆఫ్ కేజెస్ సరిపోకపోతే కేజెస్ తెప్పించాలా? ప్రభుత్వ యంత్రాంగం ఇంత అవకాశాలు ఉన్నా కూడా దాన్ని ఎక్కడో అమలు చేయడంలో లోపం జాప్యం కనపడుతుంది కనుక తక్షణమే మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పశువులు చనిపోయాయి, గతంలో పశువులకు ఇన్సూరెన్స్ ఉండేది, ఇప్పుడు అది ఎత్తేసి ఉంటారు, మనుషులకే తగ్గించారు. పశువులకి ఏం చేస్తారు?
పశువులకు ఇన్సూరెన్స్ ఉంటే కనీసం ఆ కోల్పోయిన రైతు అబ్బా నా పశువు పోయినా కానీ ఎంతో కొంత వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ పశువులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయినటువంటి పశువులు ఆ పెంచుకున్న రైతుకి కలిగే నష్టానికి ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి ప్రకటించాలని, దానికి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా మాకు కలిగే అనుమానానికి మీరు బలాన్ని మాత్రం చేకూర్చొద్దు. తక్షణమే పులిని బంధించండి. పులిని బంధించడం ద్వారా ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.